అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి సెకండ్ సెమ్ పేపర్ 3 ఏదైతే ఉందో, అందులో మీరు చూసినట్లయితే ముఖ్యంగా వేస్ట్ ల్యాండ్ ఒకటి, డబ్ల్యూబీ ఈట్స్, బైజాంటియం అనేది ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఇందులో. మనం చూసినట్లయితే యూనిట్ 1 అనేది ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. మోడర్నిజం కాడి నుంచి సింబలిజం, ఇమేజిజం, పోయట్రీ ఆఫ్ డిసిల్యూషన్మెంట్, ఐరిష్ నేషనలిజం, పోయట్రీ ఆఫ్ 30s, మూవ్మెంట్ పోయట్రీ, ఫ్రీ వర్డ్స్, మిత్, ఎల్యూషన్స్, ఇది ఈ వీడియోలో చూడబోతున్నాం. అండ్ డబ్ల్యూబీ సెకండ్ కమింగ్ కావచ్చు, బైజాంటియన్ కావచ్చు, వేస్ట్ ల్యాండ్ అనేవి ఆల్రెడీ మీకు మీరైతే చూశారు. ఇవి మిగతాయి కూడా కవర్ చేయబడతాయి, దయచేసి గమనించండి. అండ్ యూనిట్ 1కి సంబంధించి పూర్తిగా మీకైతే ఈ వీడియోలో అయితే అందజేయబడతాయి. కాకతీయ యూనివర్సిటీ సెకండ్ సెమ్ పేపర్ 3 ఏదైతే ఉందో, అందులో మొదట్లో యూనిట్ 1లో మోడర్నిజం అనేది అడగబడింది. ఏంటి మోడర్నిజం అంటే, యాక్చువల్గా మోడర్నిజం వాజ్ ఎ న్యూ వే ఆఫ్ రైటింగ్ ఇన్ ద ఎర్లీ 1900s. 19వ దశకంలో స్టార్టింగ్లో ఈ రైటింగ్ అయితే చోటు చేసుకుంది. ఎందుకు ఇదంతా మనం చెప్పుకుంటున్నాం అంటే, మొదటి ప్రపంచ యుద్ధం, ఫస్ట్ వరల్డ్ వార్ ఏదైతే ఉందో, అప్పటి నుంచి కొంచెం ట్రెండ్ మారిందనమాట. రైటర్స్ బ్రోక్ ఓల్డ్ రూల్స్ అండ్ మేడ్ థింగ్స్ ఫ్రెష్ అండ్ డిఫరెంట్. ఈ 1900 స్టార్టింగ్స్, ఎర్లీ 1900s ఏంటంటే, ఏదైతే అంతకుముందు వచ్చిందో టోటల్గా దాన్ని బ్రేక్ చేసేసారు. కొత్తగా ఫ్రెష్ రూల్స్, డిఫరెంట్ అప్రోచ్ అనేది రావడం జరిగింది. దే షోడ్ హౌ లైఫ్ వాజ్ కన్ఫ్యూజింగ్ అండ్ ఫుల్ ఆఫ్ చేంజ్. ఏదైతే మొదటి ప్రపంచ యుద్ధం జరిగిందో దాని తర్వాత జనాలకి ఏంటంటే చాలా చాలా ఇబ్బందులు జరిగినాయి. ఈ మోడర్నిజంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. కారణం ఏంటంటే, యుద్ధం తెచ్చినటువంటి కన్ఫ్యూజన్. ఏ మనిషికి ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మగవాళ్ళంతా యుద్ధానికి వెళ్ళారు, ఆడవాళ్ళు వెనకుండిపోయారు. ఓ పక్కనేమో ఇండస్ట్రియల్ రివల్యూషన్ తెచ్చినటువంటి అనారోగ్యకరమైన వాతావరణం కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, మొత్తం కూడా మురికివాడలు ఎక్కువైపోయినాయి. అండ్ చాలా చాలా తక్కువ వయసులోనే వృద్ధాప్య ఛాయలు అనేవి వచ్చేసినాయి. ఆడవాళ్ళకి పళ్ళు వడ్డం మొదలుపెట్టినాయి. అయినా పెట్టుడు పళ్ళు పెట్టుకొని అందంగా కనిపించడానికి ప్రయత్నించారు. ఇవన్నీ కూడా యుద్ధం యొక్క దుష్ప్రభావాలు అనమాట. వచ్చేటటువంటి వ్యక్తి, సైనికుడు, తాను అసలు బతికొచ్చాడంటే చాలా కష్టం. అలాంటిది వచ్చిన అతను ఇక్కడ ఏమైపోయింది, ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉండిపోయారు, తక్కువ మంది మగవాళ్ళు. ఎందుకు అంటే, యుద్ధంలో ఎంతో మంది మగవాళ్ళు చనిపోవడం జరిగింది కాబట్టి, యుద్ధంలో మగవాళ్ళు చనిపోయారు, ఇక్కడేమో ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉండిపోయారు. వదిలేసి ఇంకోళ్ళతో వెళ్ళిపోతాడేమో. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి. టోటల్ కన్ఫ్యూజన్. బతికున్న వాళ్ళలో చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉన్నాయి. ఏ పరిస్థితి కూడా వాళ్ళకి అనుకూలించేటట్లు లేవు. ఇన్ పోయిటరీ దే యూజ్ అన్యూజువల్ ఇమేజెస్, మిక్స్డ్ ఓల్డ్ స్టోరీస్ విత్ న్యూ ఐడియాస్ అండ్ సమ్టైమ్స్ డిడ్ నాట్ ఈవెన్ ఫాలో క్లియర్ స్ట్రక్చర్. ఈ మోడర్నిజం అంటే ఒక రకంగా కన్ఫ్యూజన్ అని చెప్పాలి. టిఎస్ ఎలియట్ వేస్ట్ ల్యాండ్ రాయడం జరిగింది. మనం ఇదంతా కూడా డిస్కస్ చేయడం జరిగింది. టోటల్ వేస్ట్ ల్యాండ్ అనేది, ఇందులో మీకు ఏంటంటే టోటల్ చదివిన తర్వాత చివరికి ఏం అర్థం అవుతుందంటే ఏం అర్థం కాదు. కన్ఫ్యూజన్, టోటల్ కన్ఫ్యూజన్. ఏం అర్థం కాదు. అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటిది? మరి దీనికి నోబెల్ బహుమతి ఇచ్చారు. టిఎస్ ఎలియట్ ద వేస్ట్ ల్యాండ్కి నోబెల్ బహుమతి ఇచ్చారు. వెళ్ళిపోయి నోబెల్ బహుమతి ఇచ్చిన వాళ్ళని అడిగాం అనుకో, అదేంద్ర బాబు వేస్ట్ ల్యాండ్ అనే దానికి టిఎస్ ఎలియట్ అసలు అర్థం కాకుండా రాశాడు, ఏం అర్థం కావట్లా పరిస్థితి, మరి అర్థం కాని దానికి ఇచ్చారు ఏంద్ర బాబు అంటే, ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత జీవితాలన్నీ అర్థం కానటువంటి అయిపోయినాయి, పరిస్థితులు అర్థం కానివి అయిపోయినాయి. కాబట్టి అదంతా కూడా ఈ పోయంలో ప్రతిబింబిస్తుంది. కాబట్టి అతనికి నోబెల్ బహుమతి ఇచ్చామని చెప్పడం జరిగింది. ఇట్ షోస్ అ వరల్డ్ దట్ ఫీల్స్ బ్రోకెన్ ఆఫ్టర్ వార్. ఈ యుద్ధం తర్వాత మొత్తం ప్రపంచమే విరిగి ముక్కలైపోయింది. విత్ మెనీ వాయిసెస్ అండ్ పీసెస్ ఆఫ్ హిస్టరీ మిక్స్డ్ టుగెదర్, మేకింగ్ రీడర్స్ థింక్ డీప్లీ. గెలిచినవాడు ఏడుస్తున్నాడు, ఓడిపోయినవాడు ఏడుస్తున్నాడు. టోటల్గా చాలా చాలా నరమేధం అయితే జరిగిందనమాట. దీంతో టోటల్ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది. అదే మోడర్నిజంలో ప్రతిబింబించడం జరిగింది. సింబాలిజం అంటే ఏది డైరెక్ట్గా చెప్పకుండా ప్రతిదీ కూడా సింబల్స్ ద్వారా
ఈ పోయెట్రీ ఏదైతే ఉందో దాంట్లో ఉండడం జరిగింది. ఏది ఈ కాలంలో మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నానో మోడర్న్ ఎరా దాంట్లో. సింబాలిజం మీన్స్ యూజింగ్ ఆబ్జెక్ట్స్, కలర్స్ ఆర్ యాక్షన్స్ టు స్టాండ్ ఫర్ బిగ్గర్ ఐడియాస్. ఏదైనా పెద్ద విషయం చెప్పాలి. ఆ పెద్ద విషయం చెప్పడానికి చూడండి, ఏ బర్డ్ మైట్ మీన్ ఫ్రీడమ్. పక్షి చూపించారనుకోండి స్వేచ్ఛాయుత జీవితానికి. ఏ స్టామ్ మీన్స్ ట్రబుల్. ఒక స్టామ్ అని కనుక సూచిస్తేనేమో అది ఆపదకన్నమాట. డబ్ల్యూబిఈ సెకండ్ కమింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సింబల్స్. డబ్ల్యూబిఈట్స్ ఉన్నాడు సెకండ్ కమింగ్ రెండో రాక, అది ఫుల్ ఆఫ్ సింబల్స్ అనమాట. అంటే జైర్ అంటాడు, ఇదేంటంటే హిస్టరీ మూవింగ్ ఇన్ సర్కిల్స్. చరిత్రే ఎట్లా తిరుగుతుంది అంటే తుఫాన్లో ఇరుక్కునే ఇట్లా గింగరాలు తిరుగుతుంది అంటాడు. ఇలా ఇలా తిరిగిపోతుంది. దట్ ఈస్ జైర్. అండ్ ద రఫ్ బీస్ట్ కమింగ్ టువర్డ్స్ బెత్లెహేమ్ సజెస్ట్ బిగ్ చేంజెస్ ఇన్ అ వరల్డ్. ఒక పెద్ద జంతువు, భయంకరమైన జంతువు ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అది కూడా బెత్లెహేంలోకి. బెత్లెహేం అంటే ఏంటి? ఆ ప్రదేశం క్రీస్తు పుట్టినటువంటి ప్రదేశం. కాబట్టి ఆ ప్రదేశానికి ఒక రఫ్ బీస్ట్ రాబోతుంది. అంటే ప్రపంచంలోనే పెద్ద మార్పులు రాబోతున్నాయి అని చెప్పడం. మేబీ సంథింగ్ స్కేరీ ఆర్ అన్నోన్. మనం ఏమనుకుంటాం? ఓ పెద్ద జంతువు రాబోతుంది అంటే ఖచ్చితంగా మనం భయపడతాం. అంటే పెద్ద మార్పులు రాబోతున్నాయన్న అదే సంగతి, భయపడతాం మనం. రైటర్స్ యూజ్ సింబల్స్ టు మేక్ దేర్ పోయమ్స్ రిచ్ అండ్ డీప్. కాబట్టి ఈ పోయమ్స్ అన్నీ కూడా చాలా రిచ్గా, అంటే ఏమంతగా కనీసం చెప్తాడే డిగ్రీ అయినా చదివి ఉండాలి, పీజీ అయినా చేసి ఉండాలి, అన్నీ తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇవైతే అర్థమవుతాయి. ఇమేజిజం. ఇప్పుడు సింబలిజం చూసాం, సింబల్స్ ద్వారా ఇమేజిజం. ఇమేజిజం అంటే ఏంటంటే రాయబడిన ఏవైతే పోయమ్స్ ఉన్నాయో ఇమేజెస్ వాడారు. అంటే చదివే వ్యక్తికి ఎలా అనిపిస్తుంది అంటే ఇమేజెస్, ప్రతిబింబాలు ఏర్పడతాయి అతని మెదడులో. ఆ విధంగా వర్ణించడం జరిగింది. ఇమేజిజం ఈజ్ ఎ స్టైల్ ఆఫ్ పోయిటరీ దట్ యూజెస్ క్లియర్ షార్ప్ పిక్చర్స్ ఇన్ వర్డ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ లాంగ్ స్టోరీస్. ఒకదాని గురించి వర్ణించుకుంటా పోతే చాలా పెద్దదైపోతుంది. అలా కాకుండా ఇమేజెస్ పోయిట్స్ షో ఏ మూమెంట్ విత్ స్ట్రాంగ్ సింపుల్ ఇమేజెస్. ఒక ఇమేజ్ అనేది అతని మెదడులో క్రియేట్ అయ్యేటట్లుగా చేయడం పోయెట్ ట్రై చేశాడు. దే అవాయిడ్ ఎక్స్ట్రా వర్డ్స్ అండ్ ఫోకస్ ఆన్ వాట్ కెన్ బి సీన్, హార్డ్ ఆర్ ఫెల్ట్. ఈ ఇమేజిజం వల్ల ఏంటంటే ఓ 200 లైన్లో చెప్పాల్సింది జస్ట్ 2 పదాల్లో కూడా చెప్పేసేయచ్చు. ఆ విధంగా ఇమేజ్ అనేది క్రియేట్ చేయడం పోయెట్ వంతైంది. ఇమేజిస్ పోయెట్స్ వీళ్ళు ఒక పందాన్ని ఏర్పరచుకున్నారు. ఏంటంటే చాలా ఇప్పుడు జస్ట్ మన సినిమా వ్యవహారిక భాషలో చెప్పుకోవాలంటే కొన్ని సీన్లు వరుసగా రాసుకుంటూ వస్తారు, బిల్డప్ అయింది. కానీ కొంతమంది డైరెక్టర్లు ఉన్న సింపుల్ డైలాగ్తో ఏం చేస్తారంటే ఆ ఎఫెక్ట్ 20 నిమిషాలు సాగి తర్వాత వచ్చే పీక్ ఎఫెక్ట్ని కేవలం ఒకే ఒక డైలాగ్తో లేపేస్తారనమాట సీన్ని. ఇలా రౌండ్ తిరగొద్దు నా చుట్టూ, ఇలా రౌండ్ వేస్తే నాకు ఇంకా కన్ఫ్యూజన్లో ఇంకా ఎక్కువ కొట్టేస్తా, సమ్ డైలాగ్ అట్లా కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తా, ఈ ఒక పీక్ తేవడం అనమాట. అట్లా జరుగుతుంది. టెడ్ హ్యూస్, ద థాట్ ఫాక్స్ ఈజ్ ఎ ఇమేజిస్ట్ బికాస్ ఇట్ పెయింట్స్ క్లియర్ పిక్చర్ ఆఫ్ ఫాక్స్ మూవింగ్ ఇన్ ద డార్క్ జస్ట్ లైక్ పోయిట్స్ థాట్స్ కమింగ్ అలైవ్ ఆన్ పేపర్. ఇక టెడ్ హ్యూస్ రాసినటువంటి థాట్ ఫాక్స్ అనే దాంట్లో ఏంటంటే ఫాక్స్ అనేది థాట్ ఫాక్స్. ఎలాంటి ఫాక్స్ ఇది? ఫాక్స్ అనేది జిత్తులు మారినక్క. థాట్ ఫాక్స్ అంటే ఆలోచనలు ఎలా వస్తున్నాయి? ఒక చీకట్లో నుండి ఎట్లయితే గుంట వస్తుందో అట్లా ఇతని థాట్స్ కూడా ఎలా వస్తున్నాయి అంటే మెదడులో నుంచి పేపర్ మీదకి వస్తున్నాయి. అంటే ఒక ఇమాజిన్ మన ఈజీగా అర్థమైపోతుంది. అసలు నాకు ఎలా వస్తున్నాయి అంటే థాట్స్, నా మెదడు ఆలోచిస్తుంది చిన్నగా ఎవరో పెట్టినట్టుగా అట్లా ముసుగులో నుంచి వచ్చేస్తుంది. థాట్ ఫాక్స్ అనేది సింపుల్ 2 పదాలే. అది ఏం చేస్తుందంటే ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. మన థాట్ ఫాక్స్ లైక్ కమింగ్ ఫ్రమ్ ద డార్క్ అనగానే మనం ఊహించేసుకుంటాం, ఒక ఇమేజ్ వచ్చేస్తుంది. ద పోయిమ్ యూజెస్ స్ట్రాంగ్ డీటెయిల్స్ టు మేక్ రీడర్స్ సీ ద ఫాక్స్ ఇన్ దేర్ మైండ్స్. వెంటనే మనం ఏం చేసేస్తాం, ఒక గుంట నక్క అనేది మన మెదడులోకి అట్లా వచ్చేస్తుంది. ఒక ఆలోచనలు గుంట నక్క మాదిరిగా వస్తుంది కదా. పోయిట్రీ ఆఫ్ డిజిల్యూషన్మెంట్. పోయిట్రీ ఆఫ్ డిజిల్యూషన్మెంట్ అంటే ఏంటంటే
షోస్ డిసప్పాయింట్మెంట్, నిరాశను చూపించేది. లైఫ్, వార్, సొసైటీ అంతా కూడా ఈ 1900s జరిగిందంతా ఏంటంటే ఫస్ట్ హాఫ్లో మనకి యుద్ధాలే జరుగుతున్నాయి. ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతూ వచ్చింది. తర్వాత సెకండ్ వరల్డ్ వార్ జరిగింది 1914 నుంచి 1914 నుంచి 1918 వరకు, 1939 నుంచి 1945 వరకు. ఈ మధ్యలో ఏంటంటే రికవర్ అవ్వడానికిను పడిన దెబ్బల నుంచి మానడానికి ఎన్ని టైం పట్టింది. ఇదంతా ఎట్లా అయిందంటే నిరాశలో నిస్పృహలో ఉండిపోయింది ప్రపంచం. ఆఫ్టర్ వరల్డ్ వార్ 1 and 2 many poets felt world was as good as they once believed. యాక్చువల్‌గా ప్రపంచం ఎంత గొప్పదో రాసుకుంటూ వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా ఏదైతే గొప్పగా రాసుకుంటా వచ్చారో ప్రకృతి ఇయన్నీ రాసుకొచ్చారో అయన్నీ ఉష్కాకి. మొత్తం ఏం జరిగింది? మొత్తం డిసప్పాయింట్‌మెంట్. ప్రపంచం నివురుగప్పిన నిప్పులాగుంది. ఎప్పుడు ఏం జరిగిద్దో తెలీదు. మరలా యుద్ధాలొస్తాయి అనేటటువంటి మైండ్ సెట్‌కి వెళ్ళిపోయారు మనుషులు. W.H. Auden September 1, 1939 టాక్స్ అబౌట్ సాడ్‌నెస్ ఆఫ్ వార్ స్టార్టింగ్ అండ్ హౌ పీపుల్ ఫీల్ పవర్‌లెస్. మనుషులంతా కూడా నిరాశలోకి, అప్పుడు దాకా డబ్బులు ఉంటేనో లేకపోతే స్నేహం ఉంటేనో అది ఉంటే ఇది ఉంటే అన్నీ అయిపోతాయి. ఇక ఇక వార్ వచ్చిందంటే ఏది పనిచేయదు. ప్రేమలు లేవు. ఎటు చూసినా హాహాకారాలే. తినడానికి తిండి లేదు. ఉద్యోగాలు లేవు. మనుషులంతా కూడా ఏంటంటే ఒకలాంటి నిరాశ నిస్పృహలో, నెగిటివ్ మైండ్ సెట్లో, తినడానికి తిండి లేని పరిస్థితులు అన్నీ అట్లా తయారైనవి. సిమిలర్లీ టిఎస్ ఎలియట్స్ వేస్ట్ ల్యాండ్ షోస్ ఎ బ్రోకెన్ వరల్డ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 1. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఎంత భయంకరంగా మనిషి జీవితం ఉందో వేస్ట్ ల్యాండ్ మనం చదువుతుంటే ఇమేజెస్ మనలో క్రియేట్ అవుతాయి. ఎంత భయంకరంగా ఉందో మనకు తెలుస్తాయి అన్నమాట. అంతా మనం అది చదువుతుంటే ఆ బాధ అంతా మనలోకి దిగుతూ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ అంతా మనలోకి వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనం కూడా వరల్డ్ వార్ 1లో ఉంటే ఎంత భయంకరంగా, ఎంత భయానక పరిస్థితుల్లో ఉంటామో క్రియేట్ చేస్తుంది అది మనలో ఆర్టిఫిషియల్గా. దీస్ పోయమ్స్ రిమైండ్ అస్ దాట్ లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ హ్యాపీ అండ్ సింపుల్. జీవితం అంటే అంత సింపుల్ కాదు అనేది వివరిస్తుంటుంది. ఇప్పుడంటే యుద్ధకాలాలు లేవు కాబట్టి మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం, కానీ ఆ రోజుల్లో ఉన్నవారు మాత్రం చాలా నరకాన్ని అనుభవించారు. మనిషి జాతి మొత్తం నిర్మూలించబడుతుందని భావించారు. ఐరిష్ నేషనలిజం. ఇప్పుడు గ్రేట్ బ్రిటన్ అనే మాట మీరు వినే ఉంటారు. గ్రేట్ బ్రిటన్ అంటే ఇందులో ఇంగ్లాండ్ ఉంటుంది, స్కాట్లాండ్ ఉంటుంది, అట్లానే ఐర్లాండ్ కూడా ఉంటుంది. ఇవన్నీ కలిసి గ్రేట్ బ్రిటన్ అంటారు. ఇంగ్లాండ్ వేరు, గ్రేట్ బ్రిటన్ వేరు. గ్రేట్ బ్రిటన్ అంటే అన్నీ కలిసిందనమాట. ఐరిష్ నేషనలిజం ఈజ్ అబౌట్ లవింగ్ ఐర్లాండ్ అండ్ ఫైటింగ్ ఫర్ ఇట్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్. ఇప్పుడు గ్రేట్ బ్రిటన్లో ఇంగ్లాండ్, ఐర్లాండ్ ఇప్పటికి కూడా కలిసే ఉన్నాయి. ఇవి ఐర్లాండ్, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, సౌత్ వేల్స్ ఇవన్నీ కలిసి మొత్తం అనమాట. అయితే ఐర్లాండ్ వాసులు మాత్రం ఎప్పటి నుంచో మాకు ఇంగ్లాండ్ యొక్క కబంధ హస్తాల నుంచి, బ్రిటిష్ రూల్ నుంచి మా విముక్తి కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. వీళ్ళేమో బొజ్జో బాబు ఏమనుకో, అవసరమైతే క్రికెట్ టీం పెట్టుకో, ఐర్లాండ్ క్రికెట్ టీం పెట్టుకో, అంతేగాని మనం ప్రపంచాన్ని ఏలేం బ్రిటన్గా, మనమే విడిపోతే ఏమైనా బాగుండిద్దా చెప్పండి అనేసి వీళ్ళు ఏంటంటే నచ్చి చెప్తున్నారనమాట. అలా ఐర్లాండ్ని బొబ్బో పెట్టారు. ఏ మాత్రం కూడా ఐర్లాండ్ని వేరు కాకుండా ఇంగ్లాండ్ ఈ మిగతా ఏంటంటే బొజ్జో పెడుతున్నాయి అట్లా. మెనీ పోయిట్స్ రోట్ అబౌట్ ఐర్లాండ్ హిస్టరీ అండ్ హీరోస్. ఐర్లాండ్ యొక్క గొప్పతనం, చరిత్ర, హీరోల గురించి. W.B. Yeats Easter 1916 is a famous poem about Irish people who died fighting for their country. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఐర్లాండ్ కావాలి, ప్రత్యేక ఐర్లాండ్ కావాలి. ఇంగ్లాండ్ నుంచి, స్కాట్లాండ్ నుంచి, సౌత్ వేల్స్ వీటి నుంచి విడిపోవాలి. దానికోసం ఎంతోమంది పోరాడారు, ప్రాణాలు వదిలారు. బట్ ఏంటంటే మనమే విడిపోతే మిగతా వాళ్ళు చులకనైపోతాం. ఇలాంటివి కొన్ని వాళ్ళని కొంచెం ఆపుతూ వచ్చినాయి. ద పోయం రిపీట్స్ ఎ వర్డ్, ఏ టెరిబుల్ బ్యూటీ ఈజ్ బార్న్. కాబట్టి ఈ పోయంలో మనం చూసినట్లయితే ఏ టెరిబుల్ బ్యూటీ ఈజ్ బార్న్ అనేది మాటి మాటికి రిపీట్ అవుతుంది. షోయింగ్ దట్ ఫ్రీడమ్ ఈజ్ వండర్ఫుల్ బట్ కమ్స్ ఎట్ గ్రేట్ కాస్ట్. దీని అర్థం ఏంటంటే స్వేచ్ఛ అనేది చాలా గొప్పది, కానీ దానికి ఒక విలువ పెట్టి కొనుక్కోవాలి. ఈట్స్ ఆఫెన్ రోట్ అబౌట్ ఐర్లాండ్స్ పాస్ట్ అండ్ డ్రీమ్స్ ఫర్ ద ఫ్యూచర్. ఐర్లాండ్
వేరుగా వేరే దేశంగా ఆవిర్భవించాలి అనేది వీళ్ళ యొక్క ఆహ్, ఇష్టం. అంటే కోరికనమాట. ఐర్లాండ్ స్వతంత్ర దేశం అవ్వాలి. కానీ గ్రేట్ బ్రిటన్‌లోనే భాగంగానే కొనసాగుతుంది. అయితే వీళ్ళకి స్పెషల్‌గా మన ఇండియన్ క్రికెట్ టీమ్ ఎలా ఉందో ఐర్లాండ్‌కి కూడా ఒక క్రికెట్ టీమ్ ఉంది. వాళ్ళు కూడా అంతర్జాతీయ క్రికెట్ అయితే ఆడుతున్నారు. పోయెట్రీ ఆఫ్ 30స్. ఇన్ ద 1930s పోయెట్స్ రోట్ అబౌట్ పాలిటిక్స్, వార్ అండ్ సొసైటీ. 1930లో 14 నుండి 1918 యుద్ధం అయితే జరిగింది. దాని ఆంక్షలు గాని, అయన్నీ జర్మనీ మీద వేసినవి అయన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఏందంటే మరొక యుద్ధానికి దారి తీయబోతున్నాయి అన్న విషయాన్ని వీళ్ళు గమనించారు. ఇక వార్ గురించి రాశారు. సొసైటీ గురించి రాయడం జరిగింది. పాలిటిక్స్ ఇయన్నీ కూడా వాళ్ళైతే రాశారు. ఈ పోయెట్రీ ఆఫ్ 30స్ ఎవరైతే ఆహ్, అంటే ఈ 30వ దశకంలో వచ్చినటువంటి పద్యాలు ఇవన్నీ కూడా. వేటి చుట్టూ తిరిగినియి? రాజకీయాలు, యుద్ధం అండ్ సొసైటీ. దే వాంటెడ్ చేంజ్ అండ్ రోట్ అబౌట్ ద స్ట్రగుల్స్ ఆఫ్ ఎవ్రీడే పీపుల్. ప్రతిరోజు ప్రజలు పడే కష్టాల్ని వీళ్ళు రాశారనమాట. డబ్ల్యూహెచ్ ఆర్డెన్స్ ఓ వేర్ ఆర్ యూ గోయింగ్? ఆస్క్ డీప్ క్వెషన్స్ అబౌట్ ఫియర్ అండ్ ద ఫ్యూచర్. భవిష్యత్ అంటే భయం. భవిష్యత్ ఇక లేదు. ఏదో న్యూక్లియర్ బాంబులో, అణుబాంబులో వీళ్ళు ఏసి పడేస్తారు. మొత్తం జనాలంతా ఏమవుతారు? చచ్చిపోవడం జరుగుతుంది అనేసి వీళ్ళు భావించడం మొదలుపెట్టారు. షోయింగ్ పీపుల్స్ వరీస్ డ్యూరింగ్ హార్డ్ టైమ్స్. చాలా కష్టమైన సమయాల్లో ప్రజల యొక్క భావాలు, ఫీలింగ్స్ తెలియజేశారు. దీస్ పోయమ్స్ స్పోక్ టు ద పీపుల్ ఆఫ్ టైమ్, మేకింగ్ దెమ్ థింక్ అబౌట్ దేర్ వరల్డ్ అండ్ వాట్ నీడెడ్ టు చేంజ్. ఏ మార్పులు రావాలో ఏంటో ఆ సమయంలో ప్రజలు ఎలా ఉన్నారో అవన్నీ కూడా వీళ్ళు తెలియజేయడం మొదలుపెట్టారు. మూవ్‌మెంట్ పోయెట్రీ. ఇప్పుడు ఈ గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. మనిషి ఒక చోట నిలకడగా ఉండలేకపోతున్నారు. ఈ మూవ్‌మెంట్ పోయెట్రీ అంటే ఏందంటే వీళ్ళు మూవ్‌మెంట్ పోయెట్రీ అంటే సింపుల్‌గా చెప్పుకోవాలి అంటే వీళ్ళు ఎప్పుడు కూడా మూవ్‌మెంట్‌లో ఉంటారు. అంటే తిరుగుతా ఉంటారు. ఇంకో రకంగా చెప్పుకోవాలంటే గాలికి తిరుగుతా ఉంటారు అనే అర్థంలో అంటే కొంచెం మనకి ఈజీగా అర్థమవుతుంది. మూవ్‌మెంట్ పోయెట్రీ పాపులర్ ఇన్ 1950స్. 1939 నుంచి 45 వరకు సెకండ్ వరల్డ్ వార్ అయితే జరిగింది. ఆ తర్వాత ఏంటంటే జనాల్లో చాలా భయం. ఎక్కడ ఒక చోట నిలకడగా లేరు. అటునుంచి ఇటుకి, ఇటునుంచి అటుకి తరలి వెళ్ళడం అనమాట. దీస్ పోయెట్స్ అవాయిడెడ్ ఫ్యాన్సీ వర్డ్స్ అండ్ ఫోకసెస్ ఆన్ ఎవ్రీడే లైఫ్. ఈ మూవ్‌మెంట్ పోయెట్రీ వచ్చేసి ఏందంటే ప్రతిరోజు జరిగేటటువంటి నిత్యకృత్యాలు వాటి మీదే ఫోకస్ చేయడం జరిగింది ఈ మూవ్‌మెంట్ పోయెట్రీ. ఫిలిప్ లార్కిన్స్ చర్చ్ గోయింగ్ ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. ఫిలిప్ లార్కిన్ రాసినటువంటి చర్చికి వెళ్ళడం అనేది. ఇట్ టాక్స్ అబౌట్ విజిటింగ్ అన్ ఓల్డ్ చర్చ్ అండ్ వండరింగ్ ఇఫ్ చర్చెస్ విల్ స్టిల్ మ్యాటర్ ఇన్ ద ఫ్యూచర్. ఒక పాడుబడినటువంటి చర్చ్‌కి వెళ్ళడం జరిగింది. ఇంకా అతను ఇదవుతాడు భవిష్యత్తులో అసలు చర్చిలనేవి ఉంటాయా అనేసి. హిస్ పోయెట్రీ ఈజ్ ఈజీ టు అండర్‌స్టాండ్ బట్ మేక్స్ పీపుల్ థింక్ డీప్‌లీ అబౌట్ లైఫ్, ట్రెడిషన్ అండ్ చేంజ్. అంటే ఏమైందండి చర్చ్ అంటే ఒకటి జరిగిన యుద్ధాలకి మనుషుల్లో దేవుడంటే నమ్మకం, విశ్వాసం అయన్నీ పోయినియి. ఎవడు ఎళ్ళట్లా. పాడుబడిపోయిందిది. అంటే మనుషులు కూడా ఆ రకంగా తయారయ్యారు. ఈ విధంగా అనమాట. మూవ్‌మెంట్ పోయెట్రీ ఇంకొన్నుంటాయి. ఆన్ ది మూవ్ అది జనరల్‌గా బైక్ రేసింగ్‌లు బైకుల మీద వెళ్ళేటటువంటి ఇలాంటివి రకరకాలు ఉంటాయి మూవ్‌మెంట్ పోయెట్రీలో. తర్వాత ఫ్రీ వర్స్. ఫ్రీ వర్స్ అంటే ఏందంటే ఎలాంటి రూల్స్ ఉండవు. నో రూల్స్ ఫర్ పోయెమ్స్. పోయెమ్ అంటే ప్రాస ఉండాలా, పోయెమ్ ఉంటే మరి డెప్త్ ఉండేటటువంటి కొన్ని పదాలుండాలా, అలాంటియేం ఉండవు. ఫ్రీ వర్స్ ఈజ్ ఎ పోయెట్రీ దట్ డస్ నాట్ ఫాలో రెగ్యులర్ రూల్స్ ఆఫ్ రైమ్ ఆర్ రిథమ్. అది ప్రాసలు ఏం ఉండవు. నో రైమింగ్ వర్డ్స్. ఇట్ సౌండ్స్ మోర్ లైక్ న్యాచురల్ స్పీచ్ బట్ స్టిల్ హ్యాస్ పొయెటిక్ ఫీల్. ఇది ఎట్లా ఉంటుందంటే నార్మల్‌గా మాట్లాడేటటువంటి మాటల్లాగా ఉంటాయి. కానీ ఒక పొయెటిక్ ఫీల్ వస్తుంది ఈ ఫ్రీ వర్స్ పోయెమ్స్‌లో. డబ్ల్యూహెచ్ ఆడెన్స్ ఇన్ మెమరీ ఆఫ్ డబ్ల్యూబీ ఈట్స్ ఈజ్ రిటెన్ ఇన్ ఫ్రీ వర్స్. ఈ పోయెమ్ ఏదైతే ఇన్ మెమరీ ఆఫ్ డబ్ల్యూబీ ఈట్స్ ఉందో ఫ్రీ వర్స్‌లో రాయబడింది. అంటే పెద్దగా రూల్స్ ఏముండవు. మేకింగ్ ఇట్ ఫీల్ పర్సనల్ అండ్ రియల్. చాలా రియల్‌గా అనిపిస్తుంది ఇది పోయెమ్. ఫ్రీ వర్డ్స్‌లో రాసేశారు. అండ్
పోయెట్స్ యూజ్ ఫ్రీ వర్డ్స్ టు ఎక్స్‌ప్రెస్ ఫీలింగ్స్ అండ్ ఐడియాస్ ఇన్ ఫ్రీ ఫ్లోయింగ్ వే. ఇప్పుడు ప్రాస కోసమో, రిథమాటిక్ కోసమో లేనిపోని మన పాటలుంటాయి. రేని లేనిపోని ప్రాస కోసం ఏవేవో పదాల్ని తెచ్చి అటు ఇటు జేస్తుంటారు. మిక్స్ చేస్తుంటారు. ఈ ఫ్రీ వర్డ్స్‌లో ఆ బాధుండదు. ఫ్రీగా ఫ్లో అయ్యిద్ది. కావాల్సినది ఏదైతే ఉందో అది చెప్పేయడం జరుగుతుంది. మిత్. ఏ మిత్ ఈస్ ఎ స్టోరీ దట్ ఎక్స్‌ప్లెయిన్స్ ద వరల్డ్ ఆఫెన్ విత్ గాడ్స్, హీరోస్ ఆర్ మ్యాజికల్ ఈవెంట్స్. మిత్ అంటే ఒక స్టోరీ అండి. ఇందులో ఏందంటే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్‌కి కొంత ఆహ్, ఆస్కారం ఉంటుంది. మెనీ పోయెట్స్ యూజ్ మిత్స్ టు యాడ్ డీపర్ మీనింగ్ టు దే వర్డ్. మిత్స్‌ని యాడ్ జేస్తారు వాళ్ళ కథల్లో. దాంతో డెప్త్ ఏర్పడుతుంది ఆ పోయానికి. బైజాంటియం టాక్స్ అబౌట్ ఎ మ్యాజికల్ సిటీ ఫ్రమ్ హిస్టరీ, ఎ ప్లేస్ ఆఫ్ ఆర్ట్ అండ్ విజ్డమ్. బైజాంటియం అనేది ఒక అద్భుత నగరం అండి. ఆ అద్భుత నగరం దానికి చరిత్ర ఉంది. ఓ పెద్ద ఆర్ట్ అండ్ విజ్డమ్‌కి సంబంధించినటువంటి ప్రతీక బైజాంటియం. దాన్ని వాడడం ద్వారా అంటే మిత్ చరిత్రలో ఎక్కడో చోట ఉన్నదాన్ని తీసుకొచ్చి ఆ పేరు పెట్టడం ద్వారా బైజాంటియమా? ఓహ్! అనేది ఒక ఏందంటే అక్కడే కొంచెం డెప్త్ ఆఫ్ పోయెమ్ అనేది మనం ఓహో! అట్లా ఆ రేంజ్‌లో ఉంటుందా పోయెమ్ గూడా అనిపిస్తుంది. పోయెట్స్ యూజ్ మిత్స్ టు కనెక్ట్ పాస్ట్ అండ్ ప్రెజెంట్. పాస్ట్‌ని, ప్రెజెంట్‌ని కలపడానికి ఈ మిత్స్‌ని వాడుకున్నారు. షోయింగ్ హౌ ఓల్డ్ స్టోరీస్ స్టిల్ మ్యాటర్ టుడే. పాత కథలు కూడా ఇప్పటికి కూడా ఎందుకు అవి కూడా రిలవెంట్ అనేది తెలియజేయడానికి మిత్స్‌ని వాడుకోవడం జరుగుతుంది. తర్వాత ఎల్యూషన్స్. ఎల్యూషన్స్ అంటే ఏందంటే అన్ ఎల్యూషన్ ఈజ్ వెన్ ఎ పోయెమ్ రిఫర్స్ టు అనదర్ స్టోరీ, పర్సన్ ఆర్ ఈవెంట్ వితౌట్ ఫుల్లీ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. అల్యూషన్ అంటే ఆహ్, ది పోయెమ్ ఉంటుంది. పోయెమ్‌లో ఒక ఎల్యూషన్ వస్తుంది. అంటే చిన్న కథలో ఒక చిన్న పార్టు లేదా ఒక పాత్ర అట్లా టచ్ చేస్తాడండి. వదిలేస్తాడు. ఈ ఎల్యూషన్ వల్ల అడ్వాంటేజ్ ఏందో తెలుసా? ఒకే అంటే ఒక 100 సినిమాల్ని ఒకే పోయెమ్‌లో నింపేయొచ్చు. మన 'సుడిగాడు' అని ఉంటుంది సినిమా. ఒకే టికెట్ మీద 100 సినిమాలు. ఈ ఎల్యూషన్ కూడా అంతే. 'వేస్ట్ ల్యాండ్‌లో' 'టీఎస్ ఎలియట్' వాడతాడండి ఎల్యూషన్స్. ప్రతి లైన్‌కి 3, 4 ఉంటాయి ఎల్యూషన్స్. ఆ ఒక్క పోయెమ్ చదవడానికి ఒక్క లైన్ ఆ పోయెమ్‌లో ఒక్క లైన్ చదవడానికి మనం రకరకాల వ్యక్తుల రకరకాల వర్క్స్ చదవాల్సుంటుంది. ఎల్యూషన్స్ అని. అంటే జస్ట్ రిఫరెన్స్‌లు వదులుతాడు. నువ్వు అబ్రహాంలాగున్నావు అని వదిలేస్తాడు. అబ్రహాం మాదిరి అన్నాడు. ఆ అబ్రహాం ఎవరో తెలియాలి. ఎవడా అబ్రహాం? ఎవడా డేవిడ్? యూ ఆర్ లైక్ డేవిడ్. డేవిడ్ లాగున్నావే అంటాడు. కాబట్టి ఇట్లా రకరకాలుగా ఎల్యూషన్స్ వదలడం. ప్రాఫిట్స్ రకరకాల ప్రాఫిట్‌లని రిఫర్ చేయడం. జస్ట్ అట్లా అట్లా ఎల్యూషన్ ఇచ్చి వదిలేస్తాడు. ఇట్స్ లైక్ హిడెన్ మెసేజ్ ఫర్ రీడర్స్ హూ రికగ్నైజ్ ఇట్. డబ్ల్యూహెచ్ ఆర్డెన్స్ 'ద షీల్డ్ ఆఫ్ ఎకిలీస్' మెన్షన్ ఎకిలీస్ ఏ గ్రీక్ హీరో టు షో హౌ వార్ వాస్ చేంజ్డ్ ఓవర్ టైమ్. కాబట్టి ఇక్కడ డబ్ల్యూహెచ్ ఆర్డెన్ ఉన్నాడు. 'షీల్డ్ ఆఫ్ ఎకిలీస్‌లో' ఎకిలీస్‌ని మెన్షన్ చేస్తాడు. గ్రీక్ హీరో ఇతను. ఇతను ఎకిలీస్ ఏందంటే వాళ్ళ మదరు ఏం చేస్తుంది అంటే ఒక మంచి పవర్‌ఫుల్ నదిలో అట్లా ముంచుతుంది. ఏది మడాలు పట్టుకొని అట్లా ముంచుతుంది. టోటల్ బాడీ సూపర్ పవర్‌ఫుల్. మడాలు మాత్రం వీక్‌గా ఉంటాయి. ఆ విషయం తెలిసిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ ఎకిలీస్ హీల్ ఏదైతే ఉందో ఆ మడాలకేసి కొడతాడు బాణాల్ని. రక్తస్రావం జరుగుతూ జరుగుతూ చచ్చిపోతాడు. నువ్వు ఎక్కడైనా బాణం వేసినా గాని ఏమి కాదన్నమాట. ఒక మడాల్‌కి తప్పించి ఎకిలీస్‌కి. 'టీఎస్ ఎలియట్' 'వేస్ట్ ల్యాండ్‌లో' కూడా మనం చెప్పుకున్నాం చాలా పెద్ద పోయెమ్ అండి. చాలా అంటే చాలా పెద్ద పోయెము. ఈ పెద్ద పోయెమ్‌లోని ప్రతి లైన్‌లో ఎల్యూషన్స్ ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయి. ఒక్క లైన్‌కే 3, 4 రిఫర్ చేయాలి. అన్ని ఎల్యూషన్స్ క్రియేట్ చేస్తాడు. చివరికి ఏం అర్థం అయ్యి సావదు. టోటల్‌గా ఒక కన్‌ఫ్యూజన్‌ని మనలో నింపేస్తాడు. ఏందిరా బాబు! అంతా కన్‌ఫ్యూజన్ ఉందంటే చూసావా? వరల్డ్ వార్ 1 జరిగినప్పుడు కూడా జనాల్లో ఇదే కన్‌ఫ్యూజన్ ఉంది. అదే కన్‌ఫ్యూజన్‌ని తీసుకొచ్చి నీలో నింపాను చూసావా? అదే నా గొప్పతనం. ఇంతకన్నా మీకేం కావాలి?
ఇంకోసారి యుద్ధం అన్నవాడంటే నా వేస్ట్ ల్యాండ్ చదివి ఇచ్చాడనుకో ఏం జరిగిద్దో వ్యర్థ భూమి ఇదంతా అనవసరంగా ఎందుకురా గొడవలు అనుకుంటాడు. వాడిలో కూడా కన్‌ఫ్యూజన్ దిగిపోద్ది. కాబట్టి అర్థం చేసుకుంటాడు అనేసి టీఎస్ ఎలియట్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు టోటల్‌గా ఇక్కడ ఏవైతే సెమ్ 2 ఏదైతే ఉన్నాయో అన్ని పేపర్స్ ఇక్కడ ఐకార్డ్స్‌లో వస్తుంటాయి. ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా పొందొచ్చు. యాస్ వెల్ యాస్ మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. లేదా ఈ వీడియో కింద సింపుల్‌గా లింక్ అని గనక మీరు అడిగినట్లయితే LINK లింక్ అని గనక అడిగినట్లయితే నేను మీకు టోటల్ లింక్ అనేది ఏవైతే ప్లేలిస్ట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.